వేయి కళ్లతో ఎదురు చూస్తోన్న తెలంగాణ రైతాంగానికి రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. పెట్టుబడి సాయం కింద ప్రభుత్వం అందిస్తోన్న రైతు భరోసా 2వ విడత తేదీలను ఫిక్స్ చేసింది. ఇప్పటికే యాసంగి సీజన్ కు సంబంధించి తొలి విడత నిధులను రైతుల ఖాతాలో జమ చేసిన ప్రభుత్వం ఏప్రిల్ 15న 2వ విడతకు రిలీజ్ చేసేందుకు సిద్ధమైంది. మొత్తం 3 విడతల్లో ఏప్రిల్ నెలాఖరుతో రైతు భరోసా నిధుల జమ పూర్తి చేయనుంది తెలంగాణ సర్కార్. తెలంగాణ అన్నదాతలకు అండగా నిలిచేందుకు రైతు భరోసా పథకం కింద తెలంగాణ ప్రభుత్వం అందిస్తోన్న పెట్టుబడి సాయం 2వ విడత డేట్ ఫిక్స్ అయింది. ప్రస్తుతం యాసంగి సీజన్ కు సంబంధించి రైతు భరోసా పథకం కింద ఇప్పటికే తొలి విడతగా ఎకరాకు 6,000 రూపాయల చొప్పున రైతుల ఖాతాలో జమ చేసిన ప్రభుత్వం 2వ విడత ఆర్థిక సాయాన్ని అందించేందుకు రెడీ అయింది. ఏప్రిల్ 15 లోపు 2వ విడత డబ్బులను రైతుల అకౌంట్లలో జమ చేయనుంది. 5 ఎకరాల వరకు భూమి ఉన్న రైతులందరికీ ఇది వర్తిస్తుందని అధికారిక వర్గాలు వెల్లడించాయి. మార్చి 22న సిద్దిపేట జిల్లాలో రైతు భరోసా మొదటి విడత నిధులను బటన్ నొక్కి విడుదల చేశారు సీఎం రేవంత్ రెడ్డి. తొలి విడతలో మొత్తం 70 లక్షల మంది భూ యజమానుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా 3,590 కోట్లు జమ చేశారు. ఈ విడతలో భూమి విస్తీర్ణంతో సంబంధం లేకుండా 1 ఎకరం కంటే తక్కువ ఉన్నవారు, అంతకంటే ఎక్కువ ఉన్న రైతులకు కూడా ఎకరాకు 6,000 రూపాయల వరకు సాయం అందింది. 2వ విడతలో ప్రభుత్వం 1 ఎకరా నుండి 5 ఎకరాల మధ్య భూమి ఉన్న రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనుంది. మొదటి విడతలో అందిన మొత్తాన్ని మినహాయించి 5 ఎకరాల వరకు ఉన్న మిగిలిన విస్తీర్ణానికి సరిపడా బ్యాలెన్స్ మొత్తాన్ని ఈ విడతలో జమ చేస్తారు. అర్హులైన రైతులకు సకాలంలో చెల్లింపులు జరిగేలా చేసేందుకు 2వ విడత పంపిణీ కోసం దాదాపు 2,700 కోట్ల రూపాయలను సమకూర్చుకోవాలని ఆర్థిక శాఖను ఆదేశించినట్లుగా సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఇక ఏప్రిల్ నెలాఖరులోపు 3వ విడత నిధులు రైతుల ఖాతాలో జమ చేయనున్నారు. ఈ పథకం కింద ఆర్థిక సహాయాన్ని దశల వారీగా పంపిణీ చేసే వ్యూహాన్ని ప్రభుత్వం రూపొందించింది. ఇందులో భాగంగా 2వ విడతను ఏప్రిల్ మధ్య నాటికి విడుదల చేయాలని నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. 3వ చివరి విడతను ఏప్రిల్ నెలాఖరులోగా జమ చేసే అవకాశం ఉంది. దీంతో యాసంగి సీజన్ కోసం కేటాయించిన మొత్తం 9,000 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం పంపిణీ ప్రక్రియ పూర్తవుతుంది.